హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పెద్ద సినిమాకి సంబంధించి ఏది చూసినా వైరల్ అయిపోతుంది. ఆ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా థియేటర్లో తగలబడిపోతాం పక్కారా అని చెప్పి ముందే ఒక హింట్ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ రేంజ్లో బజ్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడో మనకు తెలుసు రామ్ చరణ్ గారి పెద్ద సినిమా టైటిల్ చేసి ఆ బ్యాట్ పట్టుకుని వచ్చినటువంటి ఆ గ్లిమ్సే రచ్చలేపేశాయి. ఆ తర్వాత చిక్రీ సాంగ్ అయితే ప్రపంచాన్ని ఎల్లలు దాటినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రపంచాన్ని అలా చుట్టొచ్చి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో మనం చూసాం. రై రై రారా సాంగ్ కావచ్చు, ఆఖరికి పెద్ది సినిమా నుంచి మొన్న వచ్చినటువంటి రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఆ గదతో పట్టుకున్నటువంటి ఆ పైల్వాన్ క్యారెక్టర్ నిజంగా అసలు ఆయన చూస్తుంటేనే హనుమంతుల్లా ఉన్నాడని మనమే మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి ఇప్పుడు ఇంకొకటి వైరల్ అవుతుంది. అదేంటో మీకు చూపిస్తా, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఇదిగోండి, పెద్దికి సంబంధించి ఐటమ్ సాంగ్ ఆల్మోస్ట్ షూటింగ్ అంతా కూడా లాస్ట్ లో ఈ సాంగ్ కనుక పూర్తి అయిపోతే సినిమాకి అంటే సినిమా షూటింగ్ కి కంప్లీట్ గా గుమ్మడికాయ కొట్టేయచ్చు. అలాంటి ఈ సాంగ్ మీదే అందరి దృష్టి కూడా ఆకర్షితంగా ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలు ఒక ఎత్తు అయితే పెద్ద సినిమా ఒక ఎత్తు. అందులోనూ ఐటమ్ సాంగుల్లో ఈ సినిమాకి ప్రత్యేకమైనటువంటి విధంగా షూట్ చేస్తున్నారంట. దీంట్లో శృతి హాసన్ గారు నటిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో మనకు తెలుసు రామ్ చరణ్ గారి రంగస్థలంలో ఐటమ్ సాంగ్ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అలాంటి సుకుమార్ గారి శిష్యుడిగా ఇప్పుడు బుచ్చిబాబు గారు కూడా వచ్చారు. సో వీళ్ళిద్దరి కలయికలో ఎలా ఉండబోతుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. అయితే ఇది రిలీజ్ అయింది, ఏ ముహూర్తాన బయటకు వచ్చిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో రచ్చ లేపేస్తుందంటే నమ్మండి. అసలు ఇలా లీక్ అయినటువంటి ఈ వీడియో చిన్న గ్లిమ్స్ చూడండి, మహా అయితే ఒక 2-3 సెకండ్లు ఉంది. రామ్ చరణ్ గారు అలాగే బుచ్చిబాబు గారితో పాటు జానీ మాస్టర్ కూడా ఈ సినిమా సాంగ్ ని, ఈ ఐటమ్ సాంగ్ ని కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇలా వచ్చినటువంటి ఈ మూమెంట్ నే సోషల్ మీడియా తగలబెట్టేస్తుంటే ఇంకా అసలు సినిమా వస్తే ఏ రేంజ్ లో ఉంటుందో, ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీరు ఊహించుకోండి. ఇప్పటికే ఈ సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి. ఒక రేంజ్ లో ఇప్పటికే ఓటీటీ ప్లాట్ఫామ్స్ నుంచి మిగతా అన్నీ కూడా బిజినెస్ చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఏంటంటే రామ్ చరణ్ గారు ఈ క్యారెక్టర్ కోసం ప్రాణం పెట్టేశారట. దీని గురించి మీరు ఒక వీడియో చూపిస్తా చూడండి. రామ్ చరణ్ గారు ఈ పాత్ర కోసం అంటే పైల్వాన్ గా ఈ సీన్స్ కోసం ఆయన 3 నెలల పాటు కష్టపడ్డారట. ప్రత్యేకమైనటువంటి డైట్ మెయింటైన్ చేశారట. చెప్పాలంటే అసలు ఒక డాక్టర్ని అలాగే దీనికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ని కూడా దగ్గర పెట్టుకుని 3 నెలల పాటు ట్రైన్ తీసుకుని జస్ట్ వచ్చింది ఎంత అంటే 2 నిమిషాల సీన్. 2 నిమిషాల సీన్ కోసం రామ్ చరణ్ గారు 3 నెలల పాటు కష్టపడ్డారట. అంటే చూడండి ఎంతలా ఆయన ప్రాణం పెట్టి పని చేస్తారో అనడానికి ప్రత్యేకంగా మనం ఏం చెప్పాల్సిన అవసరం. అలాంటి ఈ సినిమా మీద ఉండేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ప్రమోషన్స్లు ఇప్పటికే మొదలు పెట్టేశారు. ఆల్రెడీ బుచ్చిబాబు గారు కావచ్చు, ఈ సినిమాకి సంబంధించినటువంటి చిత్ర యూనిట్ అంతా కూడా ఈ పాట ఎప్పుడు పూర్తవుతుందా, షూటింగ్ అయిపోగానే ఇంకా ప్రమోషన్స్ మీద పడతారు. అది కూడా అలా ఇలా కాదు, ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారని మనం కూడా చెప్పారు. దానికి మించి ఉండబోతుంది అన్నట్టుగా మనకి ఇప్పటి నుంచే కనిపిస్తుంది. అంటే దాదాపు నెలన్నర, దాదాపు 2 నెలలు ఉందనుకోండి. 2 నెలలకు ముందు నుంచే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టేశారంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే జూన్ 25వ తారీఖు అనేటువంటి డేట్ కూడా ఫిక్స్ అయిపోయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఆ రోజున రావాల్సినటువంటి అఖిల్ గారి సినిమాను కూడా అన్నయ్య అని పిలుచుకునేటువంటి అఖిల్ గారి అన్నయ్యగా రామ్ చరణ్ గారు కూడా పెద్ద అన్నయ్య అని పిలుస్తూ ఉంటారు అఖిల్ గారు. అలాంటి ఆయన కూడా ఈ సినిమా అంటే పెద్దకి సంబంధించి ఆ డేట్ను రిలీజ్ చేసుకుంటుంటే వాళ్ళు కూడా పోస్ట్ పోన్ చేసుకుంటారు అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో ఒక రేంజ్లో ఉంటుంది, మీరు ఊహించుకోండి. ఎంత ఊహించుకుంటే దానికి మించి ఇవ్వటానికి రామ్ చరణ్ గారు అండ్ బుచ్చిబాబు గారు, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, ఐటమ్ సాంగ్ అయితే ఒక రేంజ్లో ఇచ్చారట. ఐటమ్ సాంగ్ ఏఆర్ రెహమాన్ గారు. ఇంకా జానీ మాస్టర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం, ఆయన ఎలాగో ఇచ్చి పాడేశాడు ఇప్పటికే. దీన్ని ఇంకా ప్రత్యేకంగా మనం చెప్పుకునేదే ఉంది కానీ థియేటర్లో దీనికి సంబంధించి గ్లిమ్స్ కూడా రిలీజ్ అవుతాయట, అది కూడా చూద్దాం.